బచ్చవ్వ నిరాహార దీక్షలు పట్టి చనిపోవడం జరిగింది. 70 సంవత్సరాలు ఉన్న నిరాహార దీక్షలు వాళ్ళ మనవల కోసం పట్టింది. వాళ్ళ జాగా దారి వాళ్ళ 10 గజాల జాగా వాళ్ళది దారి, ఇవి రెండుటి కోసం ఇవి నిరాహార దీక్ష పట్టిండ్రు. అవ్వ చనిపోయింది. శిరీష్ ఏం చెప్తుందంటే, కొంచెం ముందు మాకు దారి ఉన్నట్టయినంటే ఆ దారి ఉన్నట్టయినంటే ఆ అంబులెన్స్ తొందరగా వచ్చు, మా అత్త బతుకు. ఆ దారి లేక అంబులెన్స్ పెద్ద రోడ్డు మీద పెట్టడం వలన మేము అక్కడ చాలా లేట్ అయింది తీసుకుపోవడం, అందుకే మా అత్త చనిపోయిందని డాక్టర్ చెప్పిండని అంటారు. వాళ్ళకు దారి లేకనే వాళ్ళు చేసుకుంటేనే బతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు నిరాహార దీక్షలో కూకుండి కూడా వాళ్ళ అత్తను కోల్పోవడం జరిగింది. ఆ అవ్వ కూడా హార్ట్ అటాకు మన్మల బాధతోనే ఈ దారి వస్తుందా రాదా అన్న క్రమంలో జరిగింది. అట్లా ప్రజలు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నది. వాళ్ళు అప్లికేషన్ కొట్టిండ్రని లేదనంటే మా జాగ అక్రమంగా గుంజుకున్నారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా పోలీసు వాళ్ళు పట్టించుకోరు. ఎంఆర్ఓ దగ్గర ఎన్నిసార్లు అప్లికేషన్లు పెట్టి మా జాగా తీసుకున్నారని వాళ్ళు ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఎంఆర్ఓ స్పందించడు. ఇటు డిపార్ట్మెంటు స్పందించక, ఇటు మన ఎంఆర్ఓ స్పందించక, రాజకీయ నాయకుల దగ్గర కూడా ఎన్నోసార్లు టీఆర్ఎస్ పార్టీ ఉన్న కానించి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. పాదయాత్ర కానీ ధర్నాలు కానీ ఎన్నో చేసారు వాళ్ళు. ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడే వీళ్ళ భూమి కబ్జా జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే భూములు జాగలు చాలా మంది కబ్జాలు చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ను తీసుకొచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మాకు కొంతవరకైనా న్యాయం జరుగుతుంది అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో అంతో పనిచేస్తుంది, ఎంతో కాదు పనిచేస్తుంది. కానీ వీళ్ళ భూమి మాత్రం మరి ఇక్కడ వార్డు మెంబర్లు ఉన్నారు, మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వీళ్ళ భూమి ఎందుకు ఇస్తలేరు? మరి ఇది నిజమా అబద్ధమా? మరొకసారి మీరు వచ్చిన ఎంఆర్ఓ కానీ పోలీసు డిపార్ట్మెంట్ కానీ లేదంటే మరి రాజకీయ నాయకులు కానీ మరి వచ్చి ఒకసారి చూడండి, మరి చూసి ప్రెస్ వాళ్ళని కూడా పిలవండి. మరి వాళ్ళకి తప్పు ఉంటే ప్రజలు వాళ్ళనే తెలుసుకుంటారు కదా, మీరు తప్పు ఉంటే మీరు తెలుసుకుంటారు కదా. మీరు ఎందుకు పిలిపిస్తలేరు, ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు తప్పని తేలిపోతుంది కదా. ఈడ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఎంఆర్ఓ ఏం చేస్తాడు? మీరు ఉన్నది ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తా అంటే నిరాహార దీక్షలు చేస్తా అంటే మరి ఎందుకు ఒక్కరోజు వచ్చి కూడా మీరు వాళ్ళను ప్రశ్నిస్తలేరు? మరి మీరు చేసిన తప్ప రైట్ అని ఎందుకు బయటికి ప్రజలకు తెలిసేటట్టు చేస్తలేరు? ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ పని చేయడం వలన సీఎం సార్ గారు మీకు చెప్పేది ఒకటే విషయం, మీ వార్డు మెంబర్లు పని చేయకపోవడమే. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అలా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు పనిచేయక, వార్డు మెంబర్లు పనిచేయక ఆ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీ వార్డు మెంబర్లకు కూడా చెప్పి వీళ్ళ ప్రాబ్లం ఏందో ఒక్కసారి తెలుసుకొని వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం మీకు ఉంది సార్. ఎందుకనంటే వీళ్ళు ఒక 4 ఓట్లను తీసిపడేసి మీకు చెప్తలేరు కావచ్చు, కానీ వీళ్ళు ఒక 4 ఓట్లు కాదు సార్. వాళ్ళ ఆడబిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డల భర్తలు ఉన్నారు, విలాసుకు బావలు ఉన్నారు, బామ్మర్దులు ఉన్నారు, అత్తలు ఉన్నారు, మామలు ఉన్నారు, చిన్నమ్మలు ఉన్నారు, పెద్దమ్మలు ఉన్నారు. ఊర్లలో వాళ్ళకు బంధువులు ఉన్నాయి సార్, బంధుత్వాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికి కూడా మెసేజ్ పోతుంది సార్ వీళ్ళకు అన్యాయం జరిగిందని. వాళ్ళు అన్ని ఊర్ల నుండి కూడా ఏమనుకుంటారు సార్, మీ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎట్లాగో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం జరగలే ప్రజలకు, మళ్ళీ ఇప్పుడు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు. మరి ఇప్పుడైనా కూడా మీరు మీకు మీ దాకా రాణిస్తలేరా లేదా అంటే మీకు తెలిసి కూడా ఇది ఎందుకో మీరు ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు?
మరి రేపు ఓట్లు ఎట్లా వస్తాయి సార్? ఒక్క 4 ఓట్లు అనుకున్నాడు కదా సార్, వందలాది మంది చూస్తారు సార్ వీడియో. ఆ వీడియో చూసినప్పుడు ప్రభుత్వాలు కూలిపోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అలా పోకుండా ఉండాలా అంటే న్యాయం మీద అన్యాయం మీద మీరు చేస్తారు, మీరు చాలా వరకు చేస్తారు. ఎందుకంటే నేను కూడా మున్సిపాలిటీలో పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా కొన్ని పనులు జరుగుతున్నాయి, చేస్తారు. కానీ దీన్ని కూడా మీ దృష్టికి తీసుకోవాలని నేను అనుకుంటానా సార్? ఇలాంటి చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళ తమ్ముడు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఆ అబ్బాయి ఉన్నాడు, 19 సంవత్సరాలు ఈ అబ్బాయి ఉన్నాడు. రేపు వీళ్ళకు మీరు పోలీసు డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదా అంటే మన ఎంఆర్ఓలు కానీ వీళ్ళకు న్యాయం జరగకపోతే వాళ్ళు రేపు ఏది తీసుకుంటారు? మంచి తీసుకుంటారా, చెడు తీసుకుంటారా? వాళ్ళని మనం చెడపగొట్టిన వాళ్ళ రౌడీ షీటర్లను చేద్దామా, లేదంటే వాళ్ళని ఒక మంచి వ్యక్తులుగా వాళ్ళకు అన్యాయం జరగదు న్యాయం జరుగుతుందా అని నిరూపించుదామా? పిల్లలు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో దానికి రేపు ఎవరు బాధ్యులు? అది పూర్తి బాధ్యత మీదే. ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీ వార్డ్ నెంబర్ కానీ మీ ఎవరు కానీ ఒక్కసారి పంపించి ఇలా జరిగిన అన్యాయం ఏంది అని మీరు ఎన్నో న్యాయాలు ఎన్నో చేస్తారు. ఇది కూడా మీదే పని సార్, ఇది కూడా మీదే. కంపల్సరీ దీన్ని మీరు మీ దృష్టికి తీసుకొని దీనికి ఎంక్వైరీకి పంపి దీనికి ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకని అంటే వాళ్ళు చేసుకుంటే బతికేది. శిరీష ఏడ్చుకుంటా చెప్పేది, వాళ్ళ అత్తమ్మకు దారుంటే బతికించుకుంది. ఆ అమ్మ కూడా నా మనవాళ్ళు రేపు ఏమైపోతారో, చిన్నపిల్లలు మాకు న్యాయం జరుగుతలేదన్న ఆమె బాధతోనే చనిపోయింది. మరి ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే ఎట్లా? న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరిది? పోలీసు డిపార్ట్మెంట్ ఇది, లేదంటే ఎంఆర్ఓ గారిది, లేదంటే ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఇప్పుడే వీళ్ళ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగింది ఏంది తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే వాళ్ళకు న్యాయం జరగాలి, వాళ్ళ వైపు న్యాయం ఉంది. రేపు పసిపిల్లలు వాళ్ళకి ఇంత పెద్ద అన్యాయం జరిగితే వాళ్ళు సమాజంలో వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకొని బతుకుతారు, ఎట్లా బతుకుతారు? వాళ్ళు రేపు రౌడీ షీటర్ల లెక్క మారితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వందే. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ పనిచేస్తలేదు, ఇటు ఎంఆర్ఓ పనిచేస్తలేడు, లేదంటే రాజకీయ నాయకులు పనిచేస్తలేరు. మాకు ఇంత జరిగినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోనప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు? అది మీరు చెప్పగలుగుతారా? అందుకనే ప్రజా సంఘాలు కూడా మరి ఎవరికి పని చేస్తారు? ప్రజలకే కదా. మరి వీళ్ళు కూడా ఎందుకు స్పందిస్తలేరో వీళ్ళు కూడా స్పందించి పని చేయాల్సిన అవసరం ఈ కుటుంబానికి ఉంది. వాళ్ళు చాలా పేదరికంగా ఉన్నారు. ఆ కుటుంబానికి వీళ్ళు ప్రజా సంఘాలు కూడా పని చేయాలి. మేము ప్రజలకు పని చేస్తామంటారు, ప్రజా సంఘాలు రావు, ప్రభుత్వాలు రావు, ప్రజలకు పని చేస్తామని. పోలీసు డిపార్ట్మెంట్ అయితే మొత్తం ప్రజలకే కోసమే ఉన్నామంటారు, మరి వాళ్ళు రారు. ఇక ఎంఆర్ఓ అయితే మొత్తం నేను అన్ని పనులు చేస్తానని అని ఎంఆర్ కొంతవరకు పని చేస్తుంది కాంగ్రెస్. దయచేసి వీళ్ళది మాత్రం కొంతవరకు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు న్యాయం చేయాలని వచ్చి ఒకసారి వీళ్ళది తప్ప ఒప్ప తెలుసుకోవాలని మేము మా మనవి. 51 రోజు నిరాహార దీక్షలు వాళ్ళ నానమ్మని కోల్పోయిండ్రు, వాళ్ళ అత్తమ్మని కోల్పోయింది. ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ ఇలాంటి చిన్న చిన్నయే కదా అని సీపు కానీ వదిలేస్తే ప్రభుత్వమే పోయింది టిఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా సార్ మీరు పని చేయకపోతే ఈ రోజున